హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ నాకు ఇలా స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఈరోజు వచ్చేసి నేను మీకు చెప్పాను కదా, ఫ్రెండ్స్ అందరం షిరిడి వెళ్తున్నామని చెప్పేసి. సో ఫ్రెండ్స్ వచ్చారు ఇంటికి. ఇక్కడ నుంచి మేము బయలుదేరుతున్నాం అనమాట. మొత్తం నలుగురు ఫ్రెండ్స్, నలుగురు పిల్లలతో వెళ్తున్నాం అనమాట షిరిడి. 3 days ట్రిప్ అనమాట. నేను షిరిడిలో షూట్ చేశాను వ్లాగ్, నేను మీకు అప్డేట్ చేస్తానని కూడా చెప్పాను. అండ్ ఇక్కడైతే అనకాపల్లి నుంచి ఫ్రెండ్ వచ్చింది. సో తను అండ్ ఆల్సో మిగతా వాళ్ళందరి కోసం గారెలు ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు బోల్డ్ అండ్ స్పెషల్స్ చేశాను నేను. బట్ ఏది కూడా నేను రెసిపీ షూట్ చేయలేదు. అండ్ మీకు తెలిసిందే కదా, ఇన్ని రోజులు ఉన్నప్పుడు, అంటే ఇన్ని వెరైటీస్ చేసినప్పుడు ప్రతిదానికి అదేంటి రెసిపీస్ షేర్ చేయాలంటే కుదరదు వ్లాగ్లో అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి నేను గార్లకి రుబ్బు కలుపుతున్నాను అనమాట. ఫస్ట్ గార్లు వేసుకొని ఆ తర్వాత చికెన్ కర్రీ చేశాను, మటన్ కర్రీ చేశాను, చికెన్ జాయింట్స్, చికెన్ బిర్యానీ అండ్ పూరీలు, పన్నీర్ కర్రీ, ఇలా బోల్డ్ అని స్పెషల్స్ చేశాను. అండ్ ఇక్కడైతే చూసారా ఫ్రెండ్స్ వచ్చేసారు. నిన్న మను వచ్చింది కదా, మను ఇక్కడే స్టే చేసింది. సో దూరం కదా, ఇంకా అటు ఇటు తిరగడం ఎందుకని, దిల్సుఖ్ నగర్ అనమాట వాళ్ళది. ఇక్కడ నుంచి దూరం అవుతుంది, 1.5 hours అలా పడుతుంది అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ మొత్తం గారెలు వేసుకుంటున్నాం అనమాట. వీళ్ళిద్దరు నేను వంటలు ఎలా చేస్తున్నానా అని అబ్జర్వ్ చేస్తున్నాను. ఈరోజు చేస్తున్నారు, ఎందుకంటే వీడియోలో అలా చూస్తూ ఉంటారు కదా, సో అబ్జర్వ్ చేస్తున్నారు ఏంటి ఎలా చేస్తుంది ఏంటని చెప్పేసి వీళ్ళు ఇలా జోక్లు వేసుకుంటూ అబ్జర్వ్ చేస్తున్నారు. నాకు 2 ఉన్నాయి కదా, నేను వంట యూజ్ చేస్తాను. మాకు అరిటాకు దొరకవే, ప్లాస్టిక్ దాంట్లో వేయాలి. ఏమైంది మిట్టు? ఈరోజు కరెక్ట్గా చెప్పాలంటే మార్నింగ్ నేను గారెలు వేశాను. గారెలు, చికెన్ కర్రీ, మటన్ కర్రీ ప్రిపేర్ చేశాను గారెల్లోకి. 2 కర్రీస్ ఎందుకంటే ఇంకా ఆఫ్టర్నూన్కి కూడా అవి రావాలి కదా అని చెప్పేసి మార్నింగే చికెన్ కర్రీ, మటన్ కర్రీ, గారెలు వేశాను. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి కోడి పలావ్ చేశాను. కోడి పలావ్ అండ్ జాయింట్స్ వేశాను అండ్ రైతా, ఇవన్నీ కామన్గా చేశాను అనమాట. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ అది నేను పెద్దగా షూట్ చేయలేదు, ఇంకా గబగబా చేసామన్నమాట. ఎందుకంటే ఈరోజు 4 o'clockకి మేము బయలుదేరాలి. 4 o'clock 5 o'clockకి మాకు ట్రైన్, 4 కల్లా మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. అండ్ ట్రైన్లోకి కూడా పూరి అండ్ ఆల్సో పన్నీర్ కర్రీ అది ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. అందుకని చెప్పి చాలా హడావుడి మీద ఈరోజు షూట్ చేశాను. అండ్ ఆల్సో మార్నింగ్ నుంచి నైట్ ట్రైన్ ఎక్కేంత వరకు ఏదో ఒక హడావుడి, ఏదో ఒక వర్క్ ఉంటూనే ఉందన్నమాట. అందువల్ల నేను లంచ్ అది షూట్ చేయలేకపోయాను అనమాట. అండ్ ఇక్కడైతే గారెలు అవి వేసేసుకుంటున్నాము. అండ్ ఒకటి 1 by 1 ఇంకా వేడిగా పిల్లలకి వాళ్ళకి పెట్టేద్దామని చెప్పేసి ఇలా మేము ప్రిపేర్ చేసేసుకుంటున్నాం అనమాట. అండ్ మీకు తెలుసు కదా, నేను ఎవరైతే ఈరోజు వీడియో చూస్తున్నారో వాళ్ళకి ప్రవీణ్ వచ్చేసి ఇక్కడ ఏదో ఇన్విజిలేటర్ వచ్చినట్టు వచ్చి చూస్తున్నారు, ఏం చేస్తున్నారు మీరు ఏంటి అది ఇది అని చెప్పేసి కొంచెం కామెడీగా అనమాట, ఏం చేస్తున్నారు ఏంటి అన్నట్టు చూస్తూ వస్తున్నారు అనమాట. అండ్ నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ గారెలు ప్రిపేర్ చేసి వాళ్ళకి ఒక్కొక్కరికి అలా సర్వ్ చేసేసాను కదా. ఆ తర్వాత నేను ఇంకా లగేజ్ ప్యాక్ చేసుకోవాలి. లగేజ్ ప్యాక్ చేసుకొని షిరిడి కోసం అని చెప్పేసి మ్యాక్సిమం మేము అందరం వైట్ సారీస్ అలా పెట్టుకుందాం అనుకున్నాము. షిరిడికి ముందే ప్లాన్ చేసుకున్నాం అనమాట. మనకు వాట్సాప్ గ్రూప్స్ అవి ఉంటాయన్నమాట మాకు. సో అందులో మేము ముందుగానే ప్లాన్ చేసుకున్నాము, వైట్ సారీస్ దర్శనానికి మాత్రం ఇలా వైట్ సారీస్ పెట్టుకుందాము సో అండ్ సో అని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసి మను అండ్ ఆల్సో సౌజీ ఉన్నారు కదా. ఇంకొక ఫ్రెండ్ వచ్చేసి డైరెక్ట్గా స్టేషన్కి వచ్చేస్తారనింది. మాకు లింగంపల్లిలో స్టేషన్ అనమాట. సాయి సంథింగ్ ఏదో పేరు, ట్రైన్ పేరు కూడా సాయినగర్ ట్రైన్ అనమాట. నాకు పక్కన సౌదీ చెప్తుంది సాయినగర్ ట్రైన్ అని చెప్పేసి. సో నాకు షిరిడి దిగిన తర్వాత ఒక సబ్స్క్రైబర్ కూడా కలిశారు. షిరిడి లోపల మేము స్టే దగ్గర ఒక 2 సబ్స్క్రైబర్స్ కలిశారు. దర్శనం వెళ్తున్నప్పుడు ఒక సబ్స్క్రైబర్ కలిశారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది తెలుసా, సీరియస్లీ. అంటే హైదరాబాద్లో కలవడం వేరు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లైక్ తిరుపతి వెళ్ళినప్పుడు కూడా ఎవరైనా పలకరించారనుకోండి చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ 2 నెలల స్టేషన్లో దిగ్గగానే ఒక సబ్స్క్రైబర్ కలిశారనమాట. అసలు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అండ్ ఆల్సో
సో మేము దర్శనం టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాము. ముందుగానే లాస్ట్ మంత్ మిట్టుకి సర్జరీ అయింది గుర్తుందా, అప్పుడు రిజర్వేషన్స్ అవి చేయించారు. అప్పుడే ఇంకా స్లాట్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడే దర్శనాలకి అట్ ది సేమ్ టైం ఆర్తికి కూడా బుక్ చేసుకున్నాము టికెట్స్. సో దాని ప్రకారం వెళ్ళామన్నమాట. మాకు ఆఫ్టర్నూన్ అలాగా దర్శనాలకి మేము దిగడం అయితే మార్నింగ్ ట్రైన్ దిగిన తర్వాత మాకు 11 o'clock 12 o'clock రూమ్ అలౌట్ చేసుకోవాలి. రూమ్స్ కూడా బుక్ చేసుకున్నాము. రూమ్స్ కానీ దర్శనాలు ఇవన్నీ కూడా బుక్ చేసుకున్నాము. ఎందుకంటే పిల్లలతో వెళ్తున్నాం కదా, దట్టు మహారాష్ట్ర స్టేట్ అనేది చాలా అంటే చాలా హీట్ ఉంటుంది కాబట్టి ఏసీ రూమ్స్ బుక్ చేసుకున్నాము. మీరు రూమ్స్ బుక్ చేసుకోవాలంటే ఆన్లైన్ స్లాట్ ఉంటుంది షిరిడీది దర్శనం, మీరు వెబ్సైట్ అది ఉంటుంది ఆబ్వియస్లీ. అందులో మీరు బుక్ చేసుకునేటప్పుడు మీరు ఇంటి నుంచే ఆధార్ కార్డ్స్ విత్ ఆధార్ కార్డ్ జెరాక్స్లు కూడా పట్టుకెళ్ళాలన్నమాట. అండ్ ఆల్సో రిలేషన్స్ ఫ్రెండ్స్ అయితే కొంచెం ఇబ్బంది ఉంటుంది, కానీ రిలేషన్ కంపల్సరీగా వాళ్ళు ఏ రిలేషన్ అనేది మాత్రమే చూస్తున్నారు, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే ఇస్తున్నారు అనమాట రూమ్స్. నార్మల్గా మనము అదేంటి ఫ్రెండ్స్కి అలా ఇవ్వట్లేదు. మేమేంటంటే కజిన్ సిస్టర్స్ అలా రిలేషన్ పెట్టుకున్నాం అనమాట. రిలేషన్ పెట్టుకొని మేము బుక్ చేసుకున్నాము. అండ్ మాకు పెట్టేటప్పుడు కూడా వాళ్ళు అడిగారు అనమాట, మీకు రిలేషన్ ఇలా ఒకరికొకరు పొందడం లేదే అని చెప్పేసి. సో మీరు షిరిడి ఇన్ కేస్ వెళ్ళినప్పుడు మీరు సాయినగర్ ట్రైన్కి బుక్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ట్రైన్ దిగిన తర్వాత 11 o'clockకి రూమ్స్ స్లాట్ ఓపెన్ చేస్తారు. 11 o'clock కల్లా మనం రూమ్స్ తీసుకోవచ్చు. లైన్ చాలా పెద్దది ఉంటుంది, దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ మీకు ఆధార్ కార్డ్స్ అవన్నీ పక్కాగా ఉన్నాయనుకోండి, వాళ్ళు రూమ్స్ ఈజీగానే ఇస్తున్నారు. కాకపోతే లైన్ కొంచెం ఈ జెరాక్స్ మేము ఆధార్ కార్డ్ జెరాక్స్లు పట్టుకెళ్ళలేదన్నమాట. పట్టుకెళ్ళకపోవడం వల్ల జెరాక్స్ దగ్గర కూడా చాలా పెద్ద లైన్ ఉండే, పిల్లలు కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది బయట. సో పర్వాలేదు, మరి మినిమం మనం తిరుపతి వెళ్ళినా సరే రూమ్ కొంచెం ఇబ్బంది పడతాం కదా, తిరుపతి అంత కాంప్లికేటెడ్గా అయితే లేదు, కానీ ఓకే మనం మినిమం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దట్టు 24 hours మాత్రమే రూమ్ ఉంటుంది. 24 hours తర్వాత మనం ఎక్స్టెండ్ చేసుకోవాలి రూమ్. ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత 600 rupees అనమాట రూమ్ ఛార్జ్ వచ్చేసి. ఇన్ కేస్ మీరు కనుక 48 hours కంటే ఎక్కువ ఎక్స్ట్రా ఉండాలనుకుంటే ఆ రూమ్ ఖాళీ చేసి మళ్ళీ ఇంకో కొత్త రూమ్ తీసుకోవాలన్నమాట. సో అది ఎక్స్ట్రా అలా తీసుకుంటారు. 600కి ఒక 100 rupees ఎక్స్ట్రా తీసుకుంటారు. కొత్త రూమ్ మళ్ళీ మీరు 48 hours కంటే ఎక్స్ట్రా ఉంటాయి గనక. సో ఇది మేమైతే 3 days ఉన్నాం కదా, ఫస్ట్ ఎక్స్టెండ్ చేసుకున్నాము అదే రూము, మళ్ళీ అదే రూమ్ మేము కొత్త రూమ్ కింద కన్వర్ట్ చేసుకొని తీసుకున్నాం అనమాట. సో మొత్తం మేము ఒక రూమ్ సింగిల్ రూమే తీసుకున్నాము. 2 rooms పడతాయి అనుకున్నాం, కానీ ఇంకా మాకు ఎందుకులే ఒక రూమే సరిపోతుంది అన్నట్టుగా. సరిపోతుంది ఈజీగానే, చక్కగా మీరు కిందన వాళ్ళు ఎక్స్ట్రా మ్యాట్రెస్ అడిగినా వాళ్ళు ఛార్జ్ చేసి తీసుకుంటారు. రూమ్స్ అవి నీట్గానే ఉన్నాయి. నేనైతే రూమ్ టూర్ అవి కూడా చేశాను. సో నేను మీకు అవి షేర్ చేస్తా షిరిడీలో ఎలా ఉంది ఏంటనేది. బట్ స్కిన్ ఎంత మండుతుంది అంటే అంత మండుతుంది. ఫస్ట్ రోజు మేము దర్శనాలు చేసుకున్నాము. రెండో రోజు వచ్చేసి సైట్ సీయింగ్కి వెళ్ళాము. లైక్ ఈ ఎల్లోరా కేవ్స్ అని అవన్నీ ఈ మినీ తాజ్ మహల్ అని చెప్పేసి ఔరంగాబాద్లో ఇవన్నీ తిరిగాము. థర్డ్ డే కూడా ఆర్తికి వచ్చేసి సాయంత్రం పెట్టుకున్నాము హారతికి, సంధ్యా హారతికి. అండ్ ఇక్కడ నేను నాన్ వెజ్ చూపిస్తూ బాబా గురించి చెప్తున్నాను కదా. సో ఇది బయలుదేరిన రోజు అనమాట. సో బయలుదేరిన రోజు ఇలాగ నేను వీళ్ళు వచ్చారు కదా అని చెప్పేసి నాన్ వెజ్ కుక్ చేసా. ఆ తర్వాత ఇంక ఈవినింగ్ మొత్తం అంతా క్లీన్ చేసేసి అప్పుడు బయలుదేరామన్నమాట. మీరు మళ్ళీ వేరే విధంగా అనుకోవద్దు. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నానంటే చపాతీ పూరికి కోసం అని చెప్పేసి డో ప్రిపేర్ చేస్తున్నా. పూరికి వచ్చేసి నైట్ ట్రైన్లోకి డిన్నర్ ప్రిపరేషన్స్లో నేను పూరి ప్రిపేర్ చేస్తున్నాను. చపాతీ అంటే మళ్ళీ గట్టిగా అయిపోతుందేమో, పిల్లలు తినగలరు లేదో అన్న దాని మీద పూరి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. పూరి విత్ పన్నీర్ కర్రీ అనమాట. పన్నీర్ కాజు కర్రీ కింద ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు మ్యాక్సిమం వంటగదిలోనే ఉన్నాం తెలుసా మేము, ఎందుకంటే మార్నింగ్ హెవీ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ హెవీ లంచ్, అండ్ నైట్ ఈవినింగ్ కోసం తొందరగా కుక్ చేయాలని దాని మీద ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తున్నాం ఇలాగా. ఎందుకంటే ఇంకా టైం లేదు, మార్నింగ్ నుంచి 4 o'clock బయలుదేరాలంటే టక్కమని అయిపోతుంది కదా టైం. అందుకని చెప్పేసి ఇక్కడ ఒకరు ప్రెస్ చేస్తుంటే నేను ఇలా ఫ్రై చేసేస్తున్నాను అనమాట. ఒకరికొకరు చక్కగా మాట్లాడుకుంటూ వంట చేసుకుంటూ ఉంటే మనకి అలసట కూడా అనిపించదు. అట్ ది సేమ్ టైం మేము చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి కలిసి ఆ కబుర్లు అవన్నీ చెప్పుకునేసరికి చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇక్కడ నేను ఒక పక్క బిర్యానీ చేస్తున్నాను, ఒక పక్క పూరి ఫ్రై చేస్తున్నాను అనమాట. సో మీకు ఈ 4 రోజుల వ్లాగ్స్ మా ఫ్రెండ్స్ తెగ కనబడతారు మీకు వీడియోలో. సో ఇవి మాకు పెద్ద మెమొరీ కింద ఉండిపోతాయి చక్కగా లైఫ్ లాంగ్. మా 10th class ఫ్రెండ్స్ వేరే వాళ్ళు ఎవరైనా చూసినా
చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ మెమరీస్ అన్నీ రీకాల్ చేసుకుంటారు వాళ్ళు కూడా. నెక్స్ట్ టైం మిగతా ఫ్రెండ్స్ కూడా యాడ్ అవ్వడానికి కొంచెం బాగుంటుందన్నమాట. అది వాళ్ళని మేము చూడలేకపోయినా మమ్మల్ని వాళ్ళు చూస్తారు కాబట్టి ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు చూడండి అందరూ కూడా. ఇక్కడ నేను సాంగ్స్ పెట్టుకోవడం వల్ల ఒరిజినల్ ఆడియో యాడ్ చేయడం అవ్వట్లేదు మీకు. All I wanna
సో ఇక్కడ అయితే నేను ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే పన్నీర్ కర్రీ ఇలా నేను యూస్ అండ్ త్రో బాక్సెస్లోనే మ్యాక్సిమం పెట్టాలనుకుంటాను అనమాట. ఎందుకంటే మళ్ళీ అవన్నీ మళ్ళీ తిరిగి ఎవరు తెచ్చుకుంటారు, క్లీన్ ఎవరు చేస్తారు అన్నట్టుగా. ఇది లంచ్, ఆఫ్టర్నూన్ లంచ్. సో ఇది ఈరోజు వీడియో అయితే మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను రేపు సూపర్ వీడియోతో కలుస్తా. అండ్ అంతే, ఇంకేం లేదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు నుంచి రెడీ బ్లాగ్స్ వస్తాయి. థ్యాంక్ యూ, బాయ్.